ఏమాత్రం అవగాహన లేకుండా మహానగరాన్ని విభజిస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, వివేకానంద గౌడ్. జంట నగరాల ఉనికి లేకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 17న పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తామని తెలిపారు. అనుభవం లేని రేవంత్ రెడ్డి కారణంగా పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ పరిస్థితి మారిపోయిందన్నారు తలసాని, వివేకానంద గౌడ్. గూగుల్ మ్యాప్లో తీసుకొని ఈ డిలిమిటేషన్ అనేది చేసినటువంటి ఈ జంట నగరాలలో సికింద్రాబాదు పేరు లేకుండా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని రాచరిక పాలన కొనసాగుతుంది, మా సామ్రాజ్యం ఉంది, మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే ఇక్కడ ప్రజలు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. అందుకే ఈ నెల 17వ తేదీన భారీ ఎత్తున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంత్ థియేటర్, సికింద్రాబాద్ క్లాక్ టవర్, అమరవీరుల స్తూపం, మంజు థియేటర్, ప్యారడైస్, సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ వరకు కలిసొచ్చే పార్టీలని, ప్రజల్ని, మేధావులను అందరినీ కలుపుకొని ఈ ప్రభుత్వాన్ని కిందికి దించేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ని ఇగ్నోర్ చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది చరిత్ర. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 202 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారి చేతిలో ఎలా అయిపోయిందంటే ఒక పిచ్చోడు చేతిలో రాయనే పరిస్థితి అయిపోయింది. ఈ ముఖ్యమంత్రి గారికి మొదటి నుండి కూడా పరిపాలన పట్ల అవగాహన లేదు, పరిపాలన అనుభవం లేదు. తెలిసిందల్లా ఒకటే, మొదటి నుండి కూడా ఏ రకంగా దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలా, ఆ తద్వారా అధికారంతో ఏ రకంగా డబ్బులు మూటలు కట్టుకోవాలా. హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా కుక్కలు చింపిన విస్తరాగులుగా తయారు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నీకు బాధ ఉండొచ్చు, ఏ ఎమ్మెల్యే గెలవలేదని చెప్పేసి, నీకు ఉండొచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి హైదరాబాద్ నగర ప్రజలు గుర్తిస్తలేరని చెప్పేసి. కానీ నీ పాపం తీసుకొచ్చి మా పైన జుట్టకు, హైదరాబాద్ నగర ప్రజలు జుట్టకు నువ్వు